దేవుని కృప ద్వారా ఎలా నీతిమంతులుగా అవుదాం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది. సో రోమీల పత్రిక 3:22-24 వరకు, అదేవిధంగా 28 వచ్చిన చదవలసిందిగా కూర్చున్నాను. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చవచ్చున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఉచితంగా దేవుడు మనకి రక్షణ వేస్తున్నాడు, గివింగ్ సాల్వేషన్ ఫర్ us. సో యేసు క్రీస్తుని నమ్మితే మనకి సాల్వేషన్ అని వస్తుంది. సో నీతిమంతులుగా మనం మారుతాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క కృప మన మీద ఉన్నదో అప్పుడు మనం అందరం నీతిమంతులుగా మారుతాం. సో అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే విశ్వాసం కలిగి ఉండుట, మనము ఏ విధంగా విశ్వాసం దేవుని పట్ల ఉంచుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా what actually justify means. ఒక్క నిమిషం అండి. So the easy way to remember what justify means is that I never sinned. మరి దేవుని ద్వారానే మనము చెప్పించుకోవాలి. ఏమని? నువ్వు పాపం చేయలేని మనుషుడిగా ఉన్నావని దేవుని ద్వారా చెప్పించుకోవాలి. ఎలా చెప్పించుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు, ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఆ శిలువ మీద బలియాగం అర్పించాడు. సో we should be as a నీతిమంతులుగా ఉండుట దేవుని కృప వలనే అవుతుందని ఈ వాక్యం ద్వారా మనం చూడవచ్చు. అదేవిధంగా సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ ఫ్రీ గిఫ్ట్. మనం చూడవచ్చు, ఎవరైనా 50% ఆఫర్ శాలరీస్ కానీ ఆషాఢం చేయని అది ఇది అని అంటారు. కానీ దేవుని దానికన్నా మంచి